2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనం సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాము. ప్రస్తుతం మనతో సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఆర్ఎస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హలో మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 వార్షిప్స్ అనేది లాంచ్ చేసింది. అసలు వాటి గురించి వివరణ ఇవ్వండి సార్. ఎస్, రీసెంట్గా ఇండియన్ నేవీలోకి ఒకే రోజు 3 వార్షిప్స్ యుద్ధ నౌకలు వచ్చి చేరాయి. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కోల్కతాలో వీటిని లాంచ్ చేశారు. ఈ 3 యుద్ధ నౌకలకి ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ముందు ఈ మూడింటి పేర్లు కనుక చూస్తే, ఒకటి ఐఎన్ఎస్ దునగిరి, రెండోది ఐఎన్ఎస్ ఆగ్రై, మూడోది ఐఎన్ఎస్ సంశోధక్. ఫస్ట్ ఐఎన్ఎస్ దునగిరి వార్షిప్ ఏంటి అంటే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రాజెక్ట్ 17A అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దీంట్లో భాగంగా ఒక 7 అత్యాధునికమైన యుద్ధ నౌకల్ని నిర్మించాలనేది భారత ప్రభుత్వం యొక్క సంకల్పం. ఆ ప్రాజెక్ట్ 17కి సంబంధించినటువంటి నౌకల్లో ఈ ఐఎన్ఎస్ దునగిరి ఒకటి. ఈ స్పెసిఫిక్ వార్షిప్ని కనుక మనం చూస్తే, ఇది ఎక్కువగా ఇండిజినస్ టెక్నాలజీతో నిర్మించినటువంటి యుద్ధ నౌక. దీంట్లో స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించారు. అంటే శత్రువుల రాడార్ సిస్టమ్కి అంత ఈజీగా చిక్కదు ఈ నౌక. దీంతో మనము అత్యాధునికమైనటువంటి బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ని కూడా ప్రయోగించవచ్చు. అట్లాగే ఐఎన్ఎస్ సంశోధక్. ఐఎన్ఎస్ సంశోధక్ అనేది ఐఎన్ఎస్ సందాయక్ అనే ఒక క్లాస్ ఉంది మనకి. సందాయక్ క్లాస్ వార్షిప్స్ ఉన్నాయి. ఈ షిప్స్ కేటగిరీలో ఈ ఐఎన్ఎస్ సంశోధక్ని తీసుకొచ్చారు. ఇది సీబెడ్ మ్యాపింగ్ కోసము, అట్లాగే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసము ఉపయోగించేటువంటి నౌక అన్నమాట. థర్డ్ వన్ ఐఎన్ఎస్ అగ్రై. ఈ ఐఎన్ఎస్ అగ్రై ఏంటి అంటే యాంటీ సబ్మెరైన్ వార్షిప్. ఇది శత్రువులకి సంబంధించినటువంటి సబ్మెరైన్స్ని సముద్ర జలాల్లో చాలా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇది అర్నాలా క్లాస్కి సంబంధించినటువంటిది. ఒకసారి చూస్తే ఐఎన్ఎస్ దునగిరి కావచ్చు, ఐఎన్ఎస్ సంశోధక్ కావచ్చు, ఐఎన్ఎస్ ఆగ్రై కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వార్షిప్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక్కడ ప్రాథమికంగా ఏంటి అంటే, మనకి ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ మాత్రమే కాదు, మన దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ రిలేటెడ్గా కూడా ఇండియన్ ఓషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇతర దేశాలకి సంబంధించినటువంటి షిప్స్ యొక్క కదలికల్ని గమనించడం కావచ్చు, లేదంటే ఏదైనా శత్రు దేశానికి సంబంధించినటువంటి కాన్స్పిరసీని పసిగట్టడం కావచ్చు, అట్లాగే ఏదైనా అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు వాటిని తిప్పికొట్టడం కావచ్చు. ఖచ్చితంగా మనకు చాలా సమర్థవంతమైన నావికా బలం అనేది అవసరం అవుతుంది. దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఫోకస్డ్గా ఉంది. అందులో భాగంగానే వెరీ ఫ్రీక్వెంట్గా కొత్త కొత్త వార్షిప్స్ని ఇండక్ట్ చేస్తూ మన ఇండియన్ నేవీని స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ షిప్స్ డిఫరెంట్ టెక్నాలజీతో ఉన్నప్పటికీ వీటి లక్ష్యం ఒకటే, వీటిని ప్రవేశపెట్టేటువంటి లక్ష్యం ఒకటే. అది ఇండియన్ ఓషన్ రీజియన్లో మన భారత్ ప్రయోజనాల్ని కాపాడడం. థ్యాంక్ యూ.